ప్రజలండి అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగాలని సిస్టర్ ప్రార్థిస్తుంది. ఈరోజు స్త్రీ దెబోరా గురించి దేవుడు మరి మాట్లాడుతున్నాడు. దెబోరా అంటే తేనెటీగ. మరి ఆ యొక్క దెబోరా అనే పేరుకు అర్థము తేనెటీగ అని మరి రాయబడి ఉంది. అయితే ఈ స్త్రీ దెబోరా ఇశ్రాయేళ్లకు ప్రవక్తిగాను మరి న్యాయాధిపతిగాను దేవుడు ఎందుకు నియమించాడు అని ఆలోచించుకోవాలి. మనం ఎందుకు నియమించాడంటే మరి ఆయా సమయంలో తేనెటీగలో ఉన్న రెండు శ్రేష్టమైనవి ఉంటాయి. ఏముంటాయండి? తేనెటీగలో రెండు శ్రేష్టమైనవి ఉంటాయి. ఒకటి, తేనెటీగలో ఉన్న వంటి లక్షణాలు ఏంటంటే అది మానవునికి అవసరమైన తేనిస్తుంది. అదేవిధంగా తనలో ఉన్న ముళ్ళు శాత కూడా పుచ్చుతుంది. ఆ ముళ్ళు శాత పుచ్చేది వాక్యం. తేనెటీగ తేనె ఇచ్చేది ఆ వాక్యంతో మనలను ప్రతి రోగాన్ని, ప్రతి ఒక్క వ్యాధిని, పాప వ్యాధిని స్వస్థపరిచేది కూడా వాక్యమే. ఆ యొక్క ముళ్ళుతో గుచ్చుకునేది వాక్యం ఏదంటే మనం సరి చేయడానికి. కాబట్టి ఈ తేనెటీగ రెండు విధాలుగా మనకు మరి ఉన్నది. అయితే భక్తుడైన దావీదు అంటాడు, దేవుని వాక్యంతో పోలుస్తాడనమాట. నీ వాక్యము జవ్వకు ఎంతో మధురము, అది నా నోటికి తేనె కంటే మధురముగా ఉన్నదన్నాడు. ఆ తేనె మరి దేవుని వాక్యం కాబట్టి ఆ వాక్యము తేనె కంటే మధురముగా ఉందంట. జీవవాక్యం ఎవరికే? దావీదుకి. మరి ఈ యొక్క వాక్యం చేత జ్ఞానము కలిగిస్తుంది. ఈ వాక్యము జ్ఞానము కలిగిస్తుంది. అంతేకాదు కోరుకున్న వారికి వాక్యం తేనె మార్గాన్ని చూపిస్తుంది. అంతేకాదు మానవుడు స్వస్థత పొందుతాడు ఈ తేనె ద్వారా. అంతేకాదు ఉల్లాసాన్ని, రుచిని, మేలును కూడా మరి కోరుకోవడానికి ఈ యొక్క ఉపయోగపడే తేనెటీగను ఇస్తుంది ఈ యొక్క వాక్యం. కాబట్టి ఈ దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగాను, ఇంకా జ్ఞానవంతురాలుగాను, ఇంకాను మరి ఆవిడ్ని యేసయ్య నిర్మించాడు. కాబట్టి ఈమెకు తేనెటీగ, తేనె ఎన్ని విధాల ఉపయోగకరంగా ఉందో ఈమె కూడా ఇశ్రాయేలు ప్రజలకు అన్ని విధాల ఉపయోగకరంగా ఉందని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమె లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ వందనాలు.